ఏదైతే సినిమాల్లో నటిస్తూ ఈరోజు రాజకీయాల్లో కూడా ఇంకా అద్భుతంగా నటిస్తూ చూసామా సంఘటన కూడా ఏమని కోడి కత్తి గుచ్చుకుంటా అని మాట్లాడాడు. అదే నాయకుడికి తెలియజేస్తున్నాం, మేము అవసరం లే, ఆ నాయకుడిని రమ్మనండి, 10 ఏళ్ళ పసిబిడ్డను తీసుకొద్దాం, అదే కోడి కత్తిని మీడియా తీసుకొచ్చిన కోడి కత్తిని పేగలో దింపదాం. ఊపిరుంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పినట్టే అలాగే అనుకుందాం, పైకి పోయారనుకుందాం, ఇంకా అది మన చేతిలో లేదు. కాబట్టి ఒక మాట మాట్లాడేటప్పుడు, నటించేటప్పుడు టీవీలో కూడా చూసాం, అదే నాయకుడికి మామూలుగా కంటి సర్జరీలు చేస్తే చాలామందికి 2 రోజుల్లోనే వాళ్ళు పనులు చేసుకుంటుంటారు. చాలామంది అమ్మ కంటి కింద చిన్న గుల్లలు వేస్తే 15 రోజులు ఇంట్లో కాలిత్తి పనుకున్నాడు ఆయన కూడా మా నాయకుడి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకో మాట కూడా విన్నా, జగన్మోహన్ రెడ్డి మగాడైతే అని. ఏంది ఇది? జగన్మోహన్ రెడ్డి మగాడని ఈ రాష్ట్రం కాదు, దేశం అంతా చూస్తుంది. ఎవరా యువకుడు? భారతదేశం అంతా సోనియా గాంధీ అందరినీ గడగల్లాడిస్తుంటే సోనియా గాంధీని గడగల్లాడించి 5 లక్షల ఓట్లతో గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టిన ఎవడరా ఈ వ్యక్తిని? 23 ఎమ్మెల్యేలని కొనుక్కున్నా, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నా, భయపడకుండా కేసులు పెట్టినా, కట్టగట్టుకొని అందరూ బీజేపీ, తెలుగుదేశం, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, జనసేన కట్టగట్టుకొని ఒకటి కాదు, ఏబిఎన్, ఈటీవీ, TV9, ఎన్టీవీ అని కక్కలు ఎన్ని ఛానల్ కట్టగట్టుకొని వచ్చిన ఒక్కడు కదిలించలేకపోతున్నాం కదరా అని చెప్పి మొత్తం వనకతుంటే జగన్మోహన్ రెడ్డి మగతనం గురించి మాట్లాడతారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి మగతనం అంటే ఏంటి? 4 రోజులు తిరిగి 4 రోజులు పనుకోవటమా? పొద్దున ఏం మాట్లాడతామా, సాయంకాలం ఒకటి మాట్లాడటమా? లేకపోతే వేదిక మీద వచ్చి అంటే పూనకంలాగా కదిలిపోవటమా? ఓ అని కదిలిపోవటమా? కాదు. ప్రజలకు ఇచ్చే ఒక ధైర్యం, ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత చేసినా, కొన్ని కోట్లాది మంది కార్యకర్తలు, కోట్లాది మంది ప్రజలు తను నమ్ముకొని ఉన్నారు. ఒక ధైర్యం నింపటమే అదే ఒక జగన్మోహన్ రెడ్డి వల్ల సాధ్యం అవుతుంది తప్ప ఇంకే ఒక్క నాయకుడి వల్ల సాధ్యం కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇంకోటి చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా నటించేవాడంటే జగన్మోహన్ రెడ్డి గారి కత్తి వచ్చినప్పుడు మీరయ్యుంటే అదే షర్టు రక్తంతో బయటకు వచ్చి తాండవాడుంటారు, అయ్యా 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 అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా చేయలా, హుందాగా షర్టు మార్చుకొని బయటకు వచ్చి దండం పెట్టుకొని వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు తప్ప మీలాగా రచ్చలు చేసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు చూస్తున్నాం కూడా, ఏదో చిన్నపాటి యాక్సిడెంట్ కాన్వాయ్లు వెనక్క కారులో తగిలితేనే నన్ను చంపేయాలనుకున్నారు, రచ్చ చేస్తుంది ఎవరయ్యా? ఎవరు? వెనక ఆడో కారులో ఒకటి యాక్సిడెంట్ జరిగింది, వెంటనే నన్ను చంపేయాలనుకుంటున్నారు, నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, చెప్పుకుంది ఎవరు? ధైర్యవంతుడే. ఆ ధైర్యవంతుడే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి విమర్శించే ధైర్యవంతుడే. ఎక్కడ నాకు తెలిసి నేను కూడా చాలా నా వయసులో చాలా రాజకీయాలు అందరూ కూడా చూస్తుంటాం, మీరు చాలామంది చూస్తుంటారు. ఎవడు కూడా ధైర్యవంతుడు రోజు మీటింగులో నేను ధైర్యవంతుణ్ణి, నేను ఎవరికి భయపడను, ఎవరు చెప్పుకుంటారు? ఒళ్ళంతా భయం ఉన్నోడు చెప్పుకుంటాడు. ధైర్యం అనేది రోజు చెప్పుకునేది కాదు, సమయం సందర్భం బట్టి చూపించుకునేదే ధైర్యం. అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికి ఒళ్ళంతా ఉంది. మీరు చెప్పేది ఏంది? అంతే తప్ప రోజు మీటింగ్ ఎత్తి వెంటనే నేను ధైర్యవంతుడిని, నేను ఎవరికి భయపడను, నువ్వెవడు ఈ చెప్తున్నావంటేనే నీ ఒంట్లో వెనుకలో భయం ఉంది, వణకుతున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డిని చూస్తే అని చెప్పి తెలియజేస్తాను. అంటే మాట్లాడేటప్పుడు ఈ రాష్ట్రాన్ని ఎవరు ఇబ్బంది పెట్టు వాళ్ళ గురించి మాట్లాడు. ఈరోజు మీ ముఖ్యమంత్రి చెప్పాడు పక్క రాష్ట్రంకి వెళ్ళి మేము జనసేన మొత్తం ఒకటే అని. ఇంతకన్నా సాక్షి ఏంటి? మీరంతా కలిసికట్టు ఒక జట్టు అని. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇప్పటికే ఈ దొంగ కూటములను,
వీళ్ళందరినీ కూడా నమ్మే పరిస్థితిలో లేరని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తర్వాత ఇంకో మాట కూడా ఆ నాయకుడు మాటకు వస్తే చెప్తుంటాడు, నేను ముఖ్యమంత్రి కొడుకుని కాదు, నేను ముఖ్యమంత్రిని కాదు, నేను కానిస్టేబుల్ కొడుకుని, నేను కానిస్టేబుల్ కొడుకుని. ఈరోజు మీ అందరికీ చెప్తున్నానమ్మా, ఎవరైనా అన్నం పెట్టిన వాళ్ళని మర్చిపోం, ఎవరైనా మన సాయం చేసిన వాళ్ళని మర్చిపోం. ఇంత చెప్తున్నావే నువ్వు, నేను చిరంజీవి తమ్ముడిని చెప్పుకోలేని దుస్థితిలో నువ్వు ఉన్నావంటే ఇంతకన్నా సిగ్గుచేట అని అడుగుతా ఉన్నా. ఎవడివి నువ్వు చిరంజీవి లేకపోతే? నీ మొదటి సినిమా అక్కడమ్మా ఇక్కడ అబ్బాయిలో నేను కానిస్టేబుల్ కొడుకుని కొడిదెల పవన్ కళ్యాణ్ అని రాసుకున్నావా, చిరంజీవి తమ్ముడు అని రాసుకున్నావా అని అడుగుతా ఉన్నా. చిరంజీవి తమ్ముడు అంటే చూసాం మేము, చిరంజీవి తమ్ముడు అంటే అభిమానించారంతే కానీ కానిస్టేబుల్ కొడుకు అంటే కాదని చెప్తే తెలియజేస్తున్నా. ఈ రోజు రాజకీయాలు వచ్చేసాయి కాబట్టి, ఈ రోజు ఓట్లు వచ్చినాయి కాబట్టి నేను సామాన్య కానిస్టేబుల్ కొడుకుని, నేను సామాన్య కానిస్టేబుల్ కొడుకుని, నేను సామాన్య కానిస్టేబుల్ కొడుకుని అంటున్నావు కానీ నేను మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిని అని చెప్పలేక ధైర్యం నీకు లేదని చెప్తా ఉన్నా. నువ్వు మీ అన్న పేరే చెప్పుకోలేని నువ్వు ఈ రాష్ట్ర ప్రజల గురించి పట్టించుకుంటావా? ఈ రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడతావని అడుగుతా ఉన్నా. మరోసారి ఇంకో మాట, చాలా మంది రాజకీయ నాయకులు ఉంటారు, చాలా సభలు చూస్తుంటాం, ప్రతి సభలోనూ ఒక మాట చెప్తుంటాడు పవన్ కళ్యాణ్ గారు, నేను కులం గురించి ప్రస్తావించను, నేను కుల అతీతంగా రాజకీయం చేస్తాను. కానీ మీరు అందరూ ప్రతి ఒక్క సభ మీటింగ్ తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారిది తీసుకోండి, ఆయనది తీసుకోండి, ఇంకెవరిదైనా తీసుకోండి, కులాల గురించి ప్రస్తావన చేయను, నా కులాలంతా ఒకటే అని చెప్పి ప్రతి సభలో కులాల గురించి ప్రస్తావన ఎత్తే నాయకుడే ఆయన. ఆయన తప్ప ఎవ్వరూ మాట్లాడరు. కాబట్టి ఏ సభ అన్నా తీసుకోండి, కులాల గురించి ప్రస్తావించే నాయకుడే ఆయన తప్ప ఇంకెవరు లేరని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ ఈరోజు ఇంకో మాటలు మాట్లాడారు. ఈ సభ నుంచి తెలియజేస్తున్న పవన్ కళ్యాణ్ గారి గురించి, జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంట్లో మా ఆడపడుచుల్ని గురించి అసహ్యంగా మాట్లాడాడని చెప్పారు. ఇక్కడున్న చాలా మంది ఆడపడుచులు, గోదావరి జిల్లా కానీ రాష్ట్ర ఆడపడుచులందరూ కూడా ఒకటే మాట తెలియజేస్తున్నా, టీవీలు వెనక్కి తిరగవేసి చూసుకోండి. ఆ రోజు చిరంజీవి గారి తల్లి మీద ఒక మాట మాట్లాడితే దాని మీద డిబేట్లు కానీ చర్చ కానీ కనీసం ఆ మాట కానీ ప్రస్తావించిన ఒకే ఒక్క ఛానల్ సాక్షి ఛానల్ కాదని అడుగుతా ఉన్నా. ఒక్క సాక్షి ఛానల్ తప్ప కరో ఛానల్ అన్నింటిలో డిబేట్లు పెట్టారు, ఒక్క సాక్షి ఛానల్లో తప్ప ఆ మాటలన్నీ కూడా చూపించారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మహిళల గారి గురించి కానీ ఒక తల్లిని కానీ ఒక ఆడపడుచుని కానీ అసహ్యంగా మాట్లాడే వ్యక్తి అయింటే సాక్షిలో వచ్చుండదని అడుగుతా ఉన్నా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా, ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ భారతదేశంలోనే ఒక గొప్ప ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వరం ఏంటంటే 16 నెలలు జైల్లో పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను తీసుకువెళ్ళిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయమ్మ గారు అయితే తన ఏదైతే పాదయాత్ర చేస్తూ తన ఆశయాల ముందు తీసుకెళ్లిన చెల్లి షర్మిలమ్మ అని చెప్పి ఈరోజు మీరు తెలియజేస్తున్నారు కదా. అట్లాంటి గొప్ప కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు కూడా ఆడపడుచులను కానీ మహిళలు కానీ కించపరచడని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తారు. బెట్టింగ్ ఏ స్థాయికి వెళ్ళిపోతుందంటే కొద్ది రోజుల తర్వాత ఈ జెండా ఇలా రెపరెపలాడుతూ ఇంటి తిరిగితే దాని మీద కూడా బెట్టింగ్ కాసే రోజులు వచ్చేస్తున్నాయి. అర్థమయ్యట్లా మీరు ఎమ్మెల్యే బెట్టింగ్ మాస్టర్లా మీరు జోదం ఆడే కాడికి వెళ్ళి వెళ్ళి ప్యాకెట్ క్లబ్స్ లో కూర్చొని జోదం ఆడుకోండి, వెళ్ళి బెట్టింగ్ క్లబ్స్ లో జోదం ఆడుకోండి. మీకెళ్ళిగా చట్టసభలు మీకు మీరు ఎమ్మెల్యే మీరు ప్రజాప్రతినిధులుగా ఉండి మీరు సిఐలను చొక్కాలు పట్టుకుంటున్నారు, పోలీసు వాళ్ళని చొక్కాలు పట్టుకున్నారు. రేపు పొద్దున మీ ప్రభుత్వం వస్తే ఎవరైనా బతకరిస్తారా మీరు? అరే నేను ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకుని, మా నాన్న వంటి చొక్కా మీద మీరు పట్టుకుంటే మా కోపాలు రావా? మీరా ప్రజాప్రతినిధులు? మీరా ఇచ్చేది మర్యాద? మీ నాయకులేమో పులివెందుల మద్దతులు జరుగుతాయి, దాన్ని ఏమో పట్టించుకోరు. మీరేమో ఇక్కడ సీఎంను దాడులు చేస్తారు. అదే మీరు ప్రజాప్రతినిధులు నేర్చుకోండి, ఎలా మాట్లాడాలి, బాధ్యతగా ఎలా ఉండాలో నేర్చుకోండి. అరే పుచ్చలపల్లి సుందరయ్య తిరిగిందా లేదు మాట్లాడతారు మీరు. రాజకీయం మారాలి. రాజకీయం కొన్ని కుటుంబాల మధ్యలో ఉంటే కాదు, కొత్త తరం రావాలి. మన మణికులంత్ రెడ్డిని కానీ, మన వినోద్ రెడ్డి గారిని కానీ,
మా వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, నేను మన వాళ్ళందరి కోసం కష్టపడి పనిచేద్దాం. భుజం మీద నేను కుటుంబం ఈ రెండు ఇప్పుడు దాకా మన ఎమ్మెల్యే కుటుంబాల భుజాల మీదకి ఎక్కించుకున్నాం, మిమ్మల్ని మేము భుజాల మీద ఎక్కించుకుంటాం. మీ కష్టాలని తీర్చడానికి మిమ్మల్ని భుజాల మీదకి ఎక్కించుకుంటాం. మా ఆడపడుచులు ఉన్నారు అక్కడ ఎండలో కరిగిపోయారు, మనం మారిపోతున్నారు. ఉపశమనం క్షమించా మీరు ఎండలో మారిపోతాను, నాకెందుకు అవసరం. ఇప్పుడు మాడపడుచులతో ముందుగా మాట్లాడతాను. మాడపడుచులు ఒక నిమిషం మాడపడుచులు, అమ్మ నేను మీకు చేయగలిగేది, మీకు రేషన్లు ఇవన్నీ మంచి బియ్యం ఇవ్వట్లేదు. నేను ముఖ్యమంత్రి అవ్వగానే ముందుగా మాడపడుచులకి చేయగలిగేది బలమైన 2 పనులు. మీరు గ్యాస్ సిలిండర్ కొనుక్కోవద్దమ్మా. మీకు సంవత్సరానికి ఎక్కువ మంది సంఖ్యాబలం ఉంటే 6 గ్యాస్ సిలిండర్లు, మీకు ఇంకొంచెం ఎక్కువ మంది ఉంటే 10 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా నేను అందజేస్తానమ్మా ప్రభుత్వం రాగా. అలాగే వాళ్ళు రేషన్లో ఇచ్చే బియ్యం మీరెందుకమ్మా క్యూలు వెళ్ళి మీరెందుకు ఇబ్బంది పడటం? ఆ ఇచ్చిన బియ్యం మొత్తం పురుగులు, తినలేని బియ్యం, తెలుగుదేశం నాయకులు పనికొచ్చే బియ్యం తప్ప మనం తినడానికి పనికొచ్చే బియ్యం. ఆ బియ్యాలు ఏం చేస్తారమ్మా తెలుగుదేశం నాయకులు? కాకినాడ నుంచి ఎక్స్పోర్ట్ చేసి అదేదో బీర్ చేస్తారంట, ఆ బీర్ కంపెనీలకి, బ్రివరీస్ కి, లేదంటే ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ చేస్తారు. అవన్నీ ఎందుకని చెప్పి మీకు 2,500 రూపాయలు కనీసం మినిమం ఒక 4-5 కుటుంబ సభ్యులు ఉంటే 2,500, అంతకుమించి ఎక్కువ మంది ఉంటే మీకు దాదాపు 3,500 రూపాయలు మీకు మీ బ్యాంక్ అకౌంట్లో, మా ఆడపడుచుల అకౌంట్లో మేము జమ చేస్తానమ్మా మీకోసం. అలాగే నెల్లూరులో నేను అల్లూరుకి వెళ్ళేవాడు, అల్లూరులో నా స్నేహితులు ఉండేవాడు. అల్లూరులో నా స్నేహితులు ఉండేవాడు. వెళ్ళి తిరుగుతూ ఉంటే పాప రైతుల కష్టాలు చూసేవాడిని. పాపం మా స్నేహితుడు నాన్న నడుము ఉంగిపోయేది. ఏంటంటే పని చేసి దున్ని పాప తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత నా ఫ్రెండ్ కూడా ఎక్కడికి పాప చిన్న పనికి వెళ్ళిపోయాడు. కానీ ఆ నాన్న ఏమైపోయాడంటే ఎవరు పట్టించుకోకుండా శిథిలమైపోయి చనిపోయాడు వాళ్ళ నాన్న. నాకు అనిపించింది, ఒక ఎమ్మెల్యే ఉదాహరణకి మన బెట్టికలు కాసే ఎమ్మెల్యే, ఆయన సపోర్ట్ గా ఉండే, ఆయన కూడా నా అభిమాని మన అనిల్ యాదవ్ గారు. అన్న 2-3 సందర్భాల్లో కలిశారు. అన్న నేను మీ అభిమాని ఉన్నా అంటే నేను ఒకటే చెప్పాను, అనిల్ మీరు నా అభిమానితో మీరు బెట్టింగ్లు మానేయండి అని చెప్పాను. మీ స్నేహితులు ఎమ్మెల్యే చెప్పండి, బెట్టింగ్లు తప్ప మనం చేయకూడదు, మీరు ప్రజాప్రతినిధులు. మరి వెళ్ళినప్పుడు నా అభిమానులు అయితే నాకేంటి, మరి జోదం ఆడేవాళ్ళు నా అభిమానితో నాకు ఇష్టం లేదు. నాకు